హైదరాబాద్ నాచారంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం గ్లాస్ కోసం అన్నను చంపాడు తమ్ముడు. సంక్రాంతి సందర్భంగా మేడపై అన్నదమ్ములు ఇద్దరు మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మద్యం సేవించేందుకు గ్లాస్ ఇవ్వమని తమ్ముడిని అడగడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే 3 అంతస్తుల భవనం నుండి అన్న స్టీఫర్డ్ రోహన్ సాయర్స్ ను తమ్ముడు లేనర్డ్ లైన్ సాయర్స్ పడేశాడు. వెంటనే స్పందించిన స్థానికులు అన్నను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. విషయం తెలుసుకున్న నాచారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నాచారంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం గ్లాస్ కోసం అన్నను చంపాడు తమ్ముడు. సంక్రాంతి సందర్భంగా మేడపై అన్నదమ్ములు ఇద్దరు మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మద్యం సేవించేందుకు గ్లాస్ ఇవ్వమని తమ్ముడిని అడగడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే 3 అంతస్తుల భవనం నుంచి అన్న స్టీఫెడ్ రోహన్ సాయర్స్ ను తమ్ముడు లేనర్డ్ లైన్ సాహర్స్ పడేశాడు. వెంటనే స్పందించిన స్థానికులు అన్నను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. విషయం తెలుసుకున్న నాచారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే నాచారంలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా ఆ అన్యను తమ్ముడు హత్య చేసినటువంటి సంఘటనను చూసి అక్కడ మొత్తం తొలుగా కూడా కాలనీ మొత్తం విస్తుపోయే సంఘటన జరిగిందని తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆ ఇద్దరు వరుసకు అన్నదమ్ములు అయినటువంటి వీళ్ళిద్దరూ ఆ మద్యం సేవించే క్రమంలో గ్లాస్ కోసము గొడవ వచ్చిందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం అయితే వస్తుంది. సంక్రాంతి రోజు అర్ధరాత్రి సమయంలో ఆ ఒక భవనం పైన తమ ఇంటి పైన భవనం పైన కూర్చొని అన్నదమ్ములు ఇద్దరు ఆ మద్యం సేవిస్తుండగా వాళ్ళిద్దరి మధ్యలో మాట పెరిగేసి మొత్తం తొలగా వాగ్వాదం కూడా చోటు చేసుకుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. తమ్ముడిని అన్న గ్లాస్ అడగడంతో ఈ యొక్క వివాదం ఇంకాస్త పెరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. వివాదంలో తమ్ముడు అన్నను 3 అంతస్తుల భవనం నుండి కిందికి పడేశాడంటూ కూడా అయితే సమాచారం వస్తుంది. స్థానికులు గమనించి ఎవరైతే బాధితుడు